నీకు పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నువ్వు అసలు నీకు యాజక ధర్మం చేసే అర్హత కూడా లేదని అనేక రకాలుగా వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ భార్యాభర్తల్ని మనుషులు హింసించారు, అవమానపరిచారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని అవమానపరిచేవాడు కాదు. హల్లెలూయా. ఈ రోజు అనేక మంది నిన్ను అవమానపరచవచ్చు, అనేక మంది నిన్ను అనేక మాటలు అనొచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు అవమానపరిచేవాడు కాదు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన ఒక క్రమం చొప్పున, ఒక ప్రణాళిక చొప్పున నిన్ను ఆయన ఈ భూమిపైన నిన్ను ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. నువ్వు ఊరికే ఆయన దగ్గరకు వచ్చి లేదు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నీ హృదయమును కడిగి ఉన్నాడు. ఆయన రక్తముతో నిన్ను ఆయన సన్నిధానంలో తెచ్చుకొని ఉన్నాడు ఈరోజు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఎంతమంది అవమానించినా ఒకనొక రోజుకి నిన్ను అందరూ కూడా మెచ్చుకోబోయే రోజు వస్తుంది, నిన్ను గౌరవించబోయే రోజు వస్తుంది. నిన్ను ఉన్నత స్థితిలో వాళ్ళందరూ చూచి వాళ్ళే అవమానపడే విధంగా ఉంటారు. అయితే దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. చూడండి, నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలాగ చేసుకొనని 5 నెలలు ఇతరుల కంటే ఏమవలేదంట, ఆవిడ కనిపించకుండా ఉంది. ఆవిడ 5 నెలలు కనిపించకుండా ఉండింది. కానీ దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యమును వాళ్ళ కుటుంబంలో చేశాడు. గొప్ప కార్యమును వాళ్ళ జీవితంలో చేశాడు. అప్పుడు దేవుడు ఆ యోహానుని భూమిపైకి తీసుకొచ్చాడు. ఎందుకనంటే దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు యోహాను ఒక ప్రణాళిక ప్రకారము జకర్యా ఎలిజబెత్ అమ్మకి దేవుడు ఇచ్చాడు. కానీ చూడండి, ఆయనకి ఇచ్చిన ఆ బహుమానము ఇక 37వ వచనం ఒకసారి చదువు. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. ఇక్కడ మరియం గురించి ఉంది. కానీ దేవుడు చెప్పే ఏ మాట కూడా ఏమవుదు, నిరర్ధం కావదు. ఎందుకనంటే ఇక్కడ ఎలిజబెత్ అమ్మ జకర్యా వాళ్ళ ఏముంది, ఒక డౌట్ ఉంది, ఈ వయసులో మాకు పిల్లలు ఎక్కడ పుడతారని. కానీ ఆ పని జరిగే వరకు, ఆ కాలం వరకు నువ్వేమైండు, మౌని అయ్యిండు. ఆ కాలం వరకు కామ్గా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి నువ్వేమై ఉండాలని అంటే మౌనిగా ఉండు. అయితే భూమి మీదకి వచ్చాడు యోహాను, దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఎవరంటే ఈయన బాప్తిస్మిచ్చు యోహాను. ఎవరు కుమారుడు ఇతను? జకర్యా ఎలిజబెత్ అమ్మ కొడుకు. వీళ్ళ శరీరం మృతతో